నమస్తే వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ బాత్ ఈరోజు ఉన్నటువంటి వార్తలు అనుకున్నటువంటి వాస్తవాలు విశ్లేషణ చేసుకుందాం. దయచేసి పొలిటికల్ వాయిస్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వార్తలను చూద్దాం. లోక్సభ స్పీకర్ పదవికి ఎన్నిక లోక్సభ చరిత్రలో 4వసారి ఎన్డీఏ నుంచి మళ్ళీ ఓం బిర్లా, కేరళ ఎంపీ కె సురేష్ను నిలిపిన ప్రతిపక్షం. నేడు ఓటింగ్ గడువుకు కొద్ది నిమిషాల ముందు నామినేషన్ల దాఖలు. స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవానికి కేంద్ర మంత్రుల రాయబారం విఫలం. డిప్యూటీ స్పీకర్ ఇవ్వాలని విపక్షం పట్టు. అంగీకరించని ఎన్డీఏ. మిత్రపక్షానికి ఉపసభాపతి ఇచ్చేటువంటి యోచనలో బీజేపీ. ఉపసభాపతి డిప్యూటీ స్పీకర్ అనేటువంటిది చరిత్రలో ఆనవాయితీ అనేటువంటి మాట చెప్తున్నారు. మధ్యలో 2-3 సార్లు అది జరిగింది. వాజ్పేయి ఉన్నప్పుడు అది జరిగింది. యూపీఏ హయాంలో, యూపీఏ టైంలో అప్పుడు అకాలీదళకి ఇచ్చారు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షమైనటువంటి అకాలీదళకి ఇచ్చారు. అప్పుడు కూడా తప్పనిసరి పరిస్థితుల్లో ఇవ్వాల్సి వచ్చింది అనేటువంటిది తెలుసు. ఆ తర్వాత ఇచ్చారు. యూపీఏ హయాంలో 2 సార్లు ఇచ్చారు. కానీ అంతకుముందు నెహ్రూ ఉన్న సమయంలో కానీ, రాజీవ్ గాంధీ ఉన్న సమయంలో, ఇందిరాగాంధీ ఉన్న సమయంలో ఒకసారి అన్నా డిఎంకేకి, ఒకసారి డిఎంకేకి ఇచ్చుకున్నారు. వాళ్ళ మిత్రపక్షాలైనటువంటి సభ్యులకే ఇచ్చుకున్నారు. ప్రతిపక్ష సభ్యులకు ఇవ్వలేదు రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ ఉన్న సందర్భంలో. సో ఎక్కడ కూడా ఈ సాంప్రదాయం ఒకటి ఉన్నది, ఈ సాంప్రదాయం ఉండాలి అనేటువంటి మాట చెప్పి స్పీకర్ ఎన్నిక 48 సంవత్సరాల తర్వాత స్పీకర్ ఎన్నిక అవుతుంది కాబట్టి ఇది సాంప్రదాయానికి విరుద్ధము, ఏకగ్రీవంగా పోటీ చేసేటువంటి, అంటే నరేంద్ర మోడీ బలహీనము, ఇప్పుడు ఎన్డీఏ బలహీనంగా ఉంది, ఆ పార్టీ బలహీనంగా ఉంది, ఇప్పుడు ఏకఛత్రాధిపత్యం లేదు అనేటువంటి విషయాన్ని ప్రజలకు చెప్పుకోవడంలో కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తున్నది. డిప్యూటీ స్పీకర్ ఇవ్వాలా వద్దా అనేటువంటిది, డిప్యూటీ స్పీకర్ ఉండాలా వద్దా అనేటువంటిది రాజ్యాంగంలో రాసున్నది. డిప్యూటీ స్పీకర్ ప్రతిపక్షాలకే ఇవ్వాలనేటువంటి దాంట్లో కాంగ్రెస్ పార్టీ మొదట తూట్లు పొడిచింది కదా. కాంగ్రెస్ పార్టీ నెహ్రూ ఉన్న సందర్భంలో ప్రతిపక్షానికి ఇవ్వలేదు. అప్పుడు ఇంకా స్వాతంత్రం వచ్చినటువంటి కొత్తలో ఇంకా అప్పుడు ఇట్లాంటి కొట్లాటలు లేవు, రాజకీయంగా వ్యతిరేక భావజాలాలు కూడా లేవు. కానీ అప్పుడు ప్రతిపక్షం నుంచి గెలిచినటువంటి వాళ్ళకు ఒకరికో ఇద్దరికో ఇచ్చుంటే బాగుండేది కదా. అప్పుడు నెహ్రూ ఉన్న సమయంలో కూడా ఇవ్వలేదు. ఇందిరాగాంధీ ఉన్న సందర్భంలో కానీ, రాజీవ్ గాంధీ ఉన్న సందర్భంలో కానీ, ఒకసారి తంబిదురే కానీ, ఇంకొకసారి ఏఐడిఎంకే నుంచి, ఒకసారి డిఎంకే నుంచి వాళ్ళ అధికారంలో ఉన్నటువంటి మిత్రపక్షానికే ఇచ్చుకున్నారు, ప్రతిపక్షానికి ఇవ్వలేదు. తర్వాత ఈ సంకీర్ణ ప్రభుత్వాలు వచ్చిన తర్వాత ఇబ్బంది లేకుండా ఉండడానికి సంకీర్ణ ప్రభుత్వాలు, తర్వాత పివి నరసింహారావు వచ్చిన తర్వాత, ముఖ్యంగా పివి నరసింహారావు బీజేపీ నాయకుడికి ఇవ్వాల్సి వచ్చింది. బహుశా కర్యం ఉండా అనుకుంటా. పివి నరసింహారావు వచ్చిన తర్వాత ప్రతిపక్షానికి ఇచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి, అప్పుడున్నటువంటి సంకీర్ణ సర్కారును నడుపుకోవాల్సినటువంటి పరిస్థితిలో అప్పుడు ప్రతిపక్షానికి ఇచ్చారు. ఆ తర్వాత మొరార్జీ దేశాయ్ టైంలో కానీ అప్పుడు మధ్యలో కొద్దిసార్లు కూడా ఇవ్వలేదు. డిప్యూటీ స్పీకర్ పదవే లేదు. మధ్యలో 2 ఏళ్లకే ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భంలో కొద్ది కాలం పాటు డిప్యూటీ స్పీకర్ అనేటువంటి పదవే ఖాళీగా ఉన్నది, ఆ పోస్ట్ ఖాళీగా ఉన్నది. ఆ తర్వాత వచ్చినటువంటి యూపీఏ కానీ, ఆ తర్వాత వచ్చినటువంటి ఎన్డీఏ కానీ పిఎం సయీద్కి ఇచ్చింది. వాజ్పేయి సర్కారు ఉన్నప్పుడు పిఎం సయీద్ కాంగ్రెస్ నుంచి ప్రతిపక్ష నాయకుడు డిప్యూటీ స్పీకర్ ఇచ్చారు. ఇప్పుడు ఇవ్వాల్సినటువంటి తప్పనిసరి పరిస్థితి ఉందా అంటే, స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా ఖచ్చితంగా ప్రతిపక్ష నాయకుడు మాత్రమే డిప్యూటీ స్పీకర్ ఉన్నారు అని చెప్పడానికి ఎక్కడ ఆధారాలు లేవు. అవసరాల మేరకు, రాజకీయ అవసరాల మేరకు మాత్రమే డిప్యూటీ స్పీకర్ పదవి అయింది. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పోటీ పెడితే, కాంగ్రెస్ పార్టీ పోటీ పెట్టడం కూడా 48 సంవత్సరాల తర్వాత స్పీకర్ పదవికి పోటీ చేస్తున్నారు కదా, అది కూడా సాంప్రదాయానికి విరుద్ధమే కదా. మరి డిప్యూటీ స్పీకర్ విషయంలో సాంప్రదాయం గురించి మాట్లాడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ స్పీకర్ ఎన్నిక విషయంలో 48 సంవత్సరాల తర్వాత పోటీ పెట్టాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? ఎట్లాగో ఓడిపోతారనేటువంటి తెలుసు. 60-70 స్థానాల గ్యాప్ ఉన్నది మధ్యలో, 1-2 కూడా కాదు, మధ్యలో 4 ఎంపీలు ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ కూడా బీజేపీ ఎన్డీఏకే మద్దతు ఇచ్చింది ఆఫీషియల్గా. మమతా బెనర్జీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్, మాకు కాంగ్రెస్ పార్టీ ఇప్పటిదాకా ఏం మెసేజ్ చేయలే కాబట్టి మేము తర్వాత నిర్ణయం తీసుకుంటాము స్పీకర్ ఎన్నిక విషయంలో అన్నారు. సో వాళ్ళు కూడా పక్కకు పోతే, ఇప్పుడు యూపీఏలో ఉన్నటువంటి, లేదంటే ఇప్పుడు ఇండీ కూటమిలో ఉండేటువంటి వాళ్ళు కనుక పక్క చూపులు చూస్తే ఏమిటి పరిస్థితి? ఇండీ కూటమి నుంచి అదే ఆలోచన చేయాల్సినటువంటి అంశం. అంటే ప్రజలకు నిజాలు తెలవాలి. సాంప్రదాయం ప్రకారం వీళ్ళు వ్యవహరించారా, వాళ్ళు వ్యవహరించారా, అవసరాల కోసం ఎవరు వ్యవహరించారు అనేటువంటి అంశము. 1952 నుంచి ఇప్పటిదాకా ప్రతిసారి ప్రతిపక్ష నాయకుడే స్పీకర్గా ఎన్నిక కాలేదు. మొదటిసారి స్పీకర్గా ఎన్నికైనప్పుడు కూడా
నెహ్రూ సమయంలో కూడా ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కూడా, ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉండి చనిపోయే ముందు ఉన్నటువంటి ప్రభుత్వంలో కూడా ప్రధాన ప్రతిపక్ష పార్టీ నుంచి స్పీకర్ లేరు, వాళ్ళ మిత్రపక్షం నుంచే డిఎంకే నుంచి ఒకసారి, రాజీవ్ గాంధీ ఉన్నప్పుడు అన్నా డిఎంకే నుంచి ఒకసారి. సో మిత్రపక్షం నుంచే ఎన్నికైతారు. యూపీఐఎంలో 2004 నుంచి 9, 2009 నుంచి 14 వరకు ఒకసారి అకాలీదళకి ఇచ్చారు, ఒకసారి బీజేపీకి ఇచ్చారు. వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారు. సో అవసరాల మేరకు మాత్రమే వాడుకుంటున్నారు, అవసరాల మేరకు మాత్రమే రాజకీయంగా డిప్యూటీ స్పీకర్ పదవి ఉన్నదనేటువంటిది డిప్యూటీ స్పీకర్లకు సంబంధించినటువంటి చరిత్రలో ఉన్నది. సో కాబట్టి ప్రతిపక్ష పార్టీకి మాత్రమే ఇవ్వాలనేటువంటి సాంప్రదాయం లేదు. 50 సంవత్సరాలు 48 సంవత్సరాల తర్వాత సాంప్రదాయానికి తిలోదకాలు ఇస్తూ ఎందుకు మరి కాంగ్రెస్ పార్టీ స్పీకర్కు పోటీ చేస్తుంది? అది కాంగ్రెస్ పార్టీ అవసరాల కోసం కాదా? సో రాజకీయంగా ఎవరి అవసరాల కోసం వాళ్ళే చేస్తారు, సాంప్రదాయాలకు ప్లస్. ఎందుకంటే ఈ ప్రతిపక్ష నాయకుడి హోదా ఇవ్వలేదు, నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత 2 సార్లు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కాంగ్రెస్కు. అంతకు ముందు కూడా రాజీవ్ గాంధీ హయాంలో కానీ ఇందిరాగాంధీ హయాంలో ప్రతిపక్ష హోదా రానప్పుడు ఎవరికి ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా అప్పుడు కూడా ప్రభుత్వం నడిపింది కాంగ్రెస్ పార్టీయే, ఆ సంప్రదాయాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీయే. రాజ్యాంగంలో ఎక్కడా ఖచ్చితంగా ఇంత శాతం 10% సభ్యులు ఉంటే మాత్రమే ప్రతిపక్ష హోదా ఇవ్వాలనేటువంటిది రాజ్యాంగం చెప్పింది, లేకపోతే ఎవరి ఇష్టం వాళ్ళు. గతంలో రాజీవ్ గాంధీ ఇవ్వలేదు, ఇందిరాగాంధీ ఇవ్వలేదు ప్రతిపక్ష స్థానంలో. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టింది అది. సో నరేంద్ర మోడీ సర్కార్కి వచ్చిన తర్వాత ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదంటే అందుకే ఇవ్వలేదు. చరిత్రలో కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదు కాబట్టి భారతీయ జనతా పార్టీ ఇవ్వలేదు. మరి వాళ్ళు మంచోళ్ళ వీళ్ళు చెడ్డోళ్ళ అనేటువంటిది ప్రజల అంశము, ప్రజలు నిర్ణయం తీసుకుంటారు. కానీ విషయం మాత్రం ప్రజలకు తెలవాలి కదా, విషయం ప్రజలకు తెలవాలి.